జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. సామెతలు వినడానికి చాలా సింపుల్గా, హాయిగా, నవ్వుకోవటానికి బాగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ దానిలో ఎంతో అర్థం ఉంటుందండి. 100 మాటల్లో చెప్పే దానిని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేయచ్చు. అలాంటి ఒక సామెత, నిదానమే ప్రధానం. నిదానంగా ఉంటే విజయం మన సొంతమే అనేటటువంటి విధంగా. దీనికి సందేహం రావచ్చు. ఈ కథ వింటే అందరికీ కూడా సులువుగా అర్థమైపోతుంది. నిదానంగా ఉంటే ఎంత లాభం కలుగుతుంది అన్నటువంటిది. పూర్వము చిట్టాపురం గ్రామంలో శ్రీమాన్ అనేటటువంటి వ్యాపారి ఉండేవాడండి. వస్తువులు కొనుగోలు చేసి వాటిని విక్రయించడం, లాభాన్ని ఆర్జించడం ఇతని తాలూకా వృత్తి. వస్తువులు తక్కువ ధరకు కొంటాడు, ఎక్కడ విక్రయిస్తారో తెలుసుకొని అక్కడికి వెళ్తాడు, కొంటాడు, అధిక లాభాలు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు కొబ్బరి బొండాలను విక్రయించాలని నిర్ణయించుకుంటాడు. ఈయన తక్కువ ధరకే ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు. ఎడ్ల బండి నిండా కొబ్బరి బొండాలను నింపుకుంటాడు. పక్కనే ఉన్నటువంటి భూంపల్లి పక్కన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్తాడు, అక్కడ అమ్ముకుంటాను అని చెప్పేసి. అయితే ఆ గ్రామానికి అతను వెళ్తున్నటువంటి సమయంలో ఆయనకి వెళ్ళటానికి సరైనటువంటి మార్గము, తోవ తెలియదు. అదే తొలిసారి. మరి ఆ తొలిసారిగా వెళ్తున్నాడు కాబట్టి సరిగ్గా తెలవదు కాబట్టి దాంతో దారి మధ్యలో మేకలు కాస్తున్నటువంటి ఒక మేకల కాపరిని చూశాడు. ఆయన అడుగుతాడు, బాబు, భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు. అయితే ఎంత సమయం పడుతుంది అని అడిగితే, నెమ్మదిగా వెళ్తే 1 గంట పడుతుంది, వేగంగా వెళితే 2 గంటలు పడుతుంది అని చెప్తాడు. అప్పుడు వీడెవడో తింగరోడ్లా ఉన్నాడని అనుకుంటాడు. ఇదే నెమ్మదిగా వెళ్తే గంట పడుతుంది అంటాడు, తొందరగా వెళ్తే 2 గంటలు పడుతుంది అంటాడు, ఇవేమో పిచ్చాడిలాగా ఉన్నాడు అనుకుని అలాగే ముందుకు సాగిపోతాడు. ఈయనతో నాకెందుకులే అని చెప్పేసేసి త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఆతృత, వేరంగా కొబ్బరి బొండాలు అమ్మేయాలి, లాభాన్ని ఆర్జించాలి. ఆ విధంగా అదే దృష్టితో ఎడ్ల బండి వేగాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అయితే ఆ గ్రామానికి వెళుతున్నటువంటి మార్గంలో రోడ్డుపై ఒక దగ్గర పెద్ద గుంత ఉంది. వేగంగా వెళ్తున్నాడు. ఈయన చూసుకోలేదు. ఆ శ్రీమాన్ ఆ గుంతను గమనించుకుంటూ వెళ్ళిపోతుంటే గుంతలోంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది. మరి దీంతో బండిలో ఉన్నటువంటి కొబ్బరి బొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఏరుకుంటూ మళ్ళీ బండిలో వేసుకొని భూంపల్లి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లు 2 గంటల సమయం పడుతుంది. మరి నిదానమే ప్రధానం అని ఆ కాపరి అందుకే అన్నాడు అనేటటువంటి విధంగా అప్పుడు ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆ భూంపల్లికి వెళ్ళేసరికి ఆయన చెప్పేటట్టు విధంగా అయింది కదా. అప్పుడు అర్థమైంది కదా, నిదానమే ప్రధానం అన్నటువంటి సామెత ఎంత నిజం ఉందో అందులో ఉన్నటువంటిది. మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా విజయం సాధించేయాలి, అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బొక్క బోర్లా పడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైనటువంటి నిర్ణయాలు ఓపికతో తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం మన సొంతమే అవుతుంది అన్నటువంటి గొప్ప సందేహాన్ని ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఈ కథలో ఈ విషయాలను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.